కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడని బాధిత దళిత మహిళా ఉద్యోగిని సాక్ష్యాలతో సహా బయటపెట్టినా దానిపై చంద్రబాబు డీజీపీకి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసించారు. ఆందోళనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బాధిత మహిళా ఉద్యోగినికి న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కోరుముట్ల శ్రీనివాసులతో పాటు ఇతర నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడే బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామని చెప్పారు కోరుముట్ల శ్రీనివాసులు. రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పింది. మహిళలకు రక్షణ లేదు. ఈరోజు స్వయంగా ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇస్తే స్పందన లేకుండా పార్టీ ఏదైతే ఉన్నారో జనసేన కావచ్చు కూటమి కావచ్చు జరిగిందాన్ని ఇమ్మీడియట్ గా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి విచారణ చేపట్టాల. అది పద్ధతి. ఏది ఇచ్చిందో ఆ బాధితురాలు ఆ అమ్మాయి మనకి ఇచ్చిన కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయాల. కనీసం ప్రిలిమినరీ విచారణ మీరు చేయకపోతే ఇంకేం రాష్ట్రంలో శాంతి పరిరక్షణ ఏముంటారు, మళ్ళీ ఏం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఆడకూతురే. మాది ఒకటే డిమాండ్. ఈ రోజు కోడూరు ప్రాంతాన్ని దాదాపు 40-50 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఉన్న ప్లేసు, ఒక ఆనిముత్యం లాగా డైమండ్ లాగా ఉన్న కోడూరు ప్రాంతాన్ని ఈ రోజు భ్రష్టు పెట్టి ఇది కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చేసిందంటే నేషనల్ ఇంటర్నేషనల్ దాటిపోయింది. ఈ కీచక పరమైన చేష్టాలు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధిలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా, కేసు కట్టి విచారణ చేపట్టాలి. మేము కోర్టులో బాధితులకు ఇమ్మీడియట్ గా న్యాయం చేయాలి. మేము ఎప్పుడు కూడా కోడూరు ప్రజలకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ మహిళలకు అండగా ఉంటాం. మహిళలతోనే వాళ్ళ రక్షణ మేము కాపాడుకుంటాం. ఏ మహిళకున్నా ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా మేము పోరాడతాం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చెప్పేసి కూడా మేము చెబుతున్నాం.